హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ లడ్డు వెనక రోజుకు 2 తీసుకుంటే మాత్రం చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా విటమిన్స్, చాలా పోషకాలు మనకు లభిస్తాయి అన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు చూడండి, ఒక ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక 1/2 కప్పు వరకు బాదం, 1/2 కప్పు వరకు కాజు, 1/2 కప్పు వరకు కిస్మిస్, 1/2 కప్పు వరకు పిస్తా, ఈ 4 తీసుకున్నాను అనమాట. ఇక్కడ వీటన్నిటిని క్రష్ చేసుకున్నాను, మరి పొడిలా కాదండి. బాదాంని ఒక 4 ముక్కల కింద, కాజుని ఒక 4 ముక్కల కింద, కిస్మిస్ని పిస్తాని 2 ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే బాండీ పెట్టేసుకొని ఒక చెంచడు నెయ్యి అనేది యాడ్ చేశాను. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనము నూనె కన్నా నెయ్యి వాడితే ఇక్కడ హెల్దీ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో నెయ్యి వేసుకున్న తర్వాత వేడయ్యాక ఇందులోకి మనము 4 భాగాల కింద కట్ చేసుకున్న బాదాంని వేసుకోవాలన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోవాలి. సో కాజు అంటే జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత కిస్మిస్ అండి. సో ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే కనుక ఒక్కొక్కటి వేసుకొని తీసి పక్కన పెట్టుకొని అలా వేయించుకోండి. సో టైం లేకుంటే కనుక ఇలా అన్నీ ఒకటేసారి కలిపి వేసుకోండి అనమాట, చాలా రుచిగా ఉంటుంది. సో ఇందులోకి పిస్తా పప్పు వేసాను, ఇందులోకి కర్బూజా గింజలు, మళ్ళీ ఇందులోకి గుమ్మడి గింజలు ఉంటాయి కదండి, ఆ గుమ్మడి పండు గింజలు కూడా తీసుకున్నాను. సో వాటర్ మిలన్ గింజలు అండ్ ఇక్కడ పంకిన్ సీడ్స్ అనమాట. సో ఈ రెండింటిని తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకో ప్యాన్లోకి మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. వేసుకున్న తర్వాత మనము ముందుగా ఇప్పుడు పొడి చేసుకున్న ఎండు కొబ్బరి అయితే ఏది ఉంటుందో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, బాదాం, పిస్తా, అవన్నీ అందులోకి వేసుకోవాలన్నమాట. అందులోకి ఒక చెంచడు గసగసాలు వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన లడ్డు అనేది. సో చాలా హెల్దీ కూడా అండి. మన బోన్స్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే కూడా చాలా మేలు చేస్తుంది అనమాట ఈ లడ్డు తినడం వల్ల. సో ఇక్కడ ఏంటంటే స్వీట్నెస్ కోసం అండ్ డేట్స్ అనేది చాలా మంచిదండి, ఐరన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన లోపల బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను సీడ్స్ లేనివి, విత్తనాలు లేనివి డేట్స్ అంటే ఖర్జూర, ఎండు ఖర్జూరం కాకుండా నార్మల్గా పచ్చి ఖర్జూరం ఉంటుంది కదా, సో అలాంటివి తీసుకున్నాను అనమాట. తీసుకొని బాగా పేస్ట్ చేశాను. ఫస్ట్ ఇలా చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీరు కావాలంటే రోట్లో కూడా పేస్ట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట, చాలా మెదిగిపోతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మన ఖర్జూరం ఉంటుంది కదా, దాని పేస్ట్ అనేది బాగా ఇలా నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. సో దట్ మంచిగా అయిపోతుంది అనమాట మనకి ఆ ఖర్జూర పేస్ట్ అనేది. సో మీకు ఒకవేళ గరిటెకి అలానే అంటుకుపోతుంది అని అంటే ఇంకో గరిటె తీసుకొని దాంతో తీసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. సో దట్ మనకి ఖర్జూర పేస్ట్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఇందులోకి ఒక 2 నిమిషాలు అలా ఖర్జూరాన్ని ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి. సో బాదాం, కిస్మిస్, పిస్తా, పంకిన్ సీడ్స్ కానీ, తర్బూజా సీడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, జీడిపప్పు, అవన్నీ కలిపి ఇలా వేసుకోవాలన్నమాట. సో వేసుకొని కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా రుచికి కోసమే యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సో కొంచెం టేస్టీ కోసమే ఇది నేను వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే మరీ చల్లారక ముందే కొద్దిగా ఉన్నప్పుడే చెయ్యికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా లడ్డూలాగా చుట్టేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది సిద్ధమైపోతుందండి. చిన్నపిల్లలకి ఒకటి ఇచ్చామనుకోండి, ఆడుకుంటూ మంచిగా తినేస్తారనమాట. సో ఇక మనకి ఇష్టమైన షేప్లో లడ్డూలు అనేటివి ఒత్తేసుకోవచ్చు అనమాట, కొంచెం చిన్నగా కానీ పెద్దగా కానీ. సో ఇది అండి ఇవాల్టి మన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయకుండా వెళ్ళకండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.